డయాగ్నోసిస్‌కి వచ్చేటప్పటికండి మనకి మెయిన్ యాస్పెక్ట్స్ అంటే పిల్లలు ఏవైతే ల్యాక్ అవుతున్నారో ఆ యాస్పెక్ట్స్ అన్నీని ఏజ్ ప్రకారం ఉందా లేదా, సో దాన్ని మనం ఎలా దాన్ని స్క్రీన్ చేసి ఏమి తర్వాత అంటే ఒకవేళ ఏమేమి లేవు అండ్ ఏం చేయాలి తర్వాత అనేది డయాగ్నోసిస్లో ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే డయాగ్నోసిస్లో మనం మెయిన్ చేసేది ఏంటంటే క్లినికల్ అబ్జర్వేషన్ అంటాం. అంటే పిల్లాడిని అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే ఈ పిల్లలు మాట్లాడలేరు కదా, చెప్పలేరు కదా, వాళ్ళకి ఏముందో పెద్దవాళ్ళగా వచ్చి చెప్పుకునేది కాదు కదా. సో వాళ్ళని అబ్జర్వ్ చేయడం అండ్ పేరెంట్స్ కానీ కేర్ గివర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, క్వశ్చనర్ ఫిల్ చేయించి వాళ్ళతో మాట్లాడడం. సో రెండు సింక్ అవుతున్నాయో లేదో చూసుకోవడం. అలాగే ఇందాకే ఆల్రెడీ మేడం కూడా చెప్పారు కదా, టెస్ట్లు ఉంటాయి దీనికి. అది అయిన తర్వాత ఆ టెస్ట్లు ఏంటంటే DSM-5 అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే దాని క్రైటీరియా మీట్ అవుతుందా లేదా, ఏ క్రైటీరియా మీట్ అవుతుంది. అలాగే టెస్ట్లు అడాస్ కానీ అండ్ MCHART-R కానీ ISSA కానీ ఇలాంటి టెస్ట్లు అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే పినాకిల్లో కూడా మీకు చెప్పాం కదా, ఎబిలిటీ స్కోర్ అనేది క్లియర్గా ఉంది. సో వీటి ద్వారా వాళ్ళని మనం క్లియర్గా చేసి, అంటే ఎలా ఉందంటే ఇప్పుడు క్లియర్గా అంటే అండి అందరినీ ఇప్పుడు 1వ తరగతి పిల్లలందరికీ ఇదే సెట్ ఆఫ్ స్కోర్ అనేది దీంట్లో ఉండదు. పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ స్పెక్ట్రమ్ అనుకున్నాం కదా మనం దీన్ని. ఆ స్పెక్ట్రమ్ ప్రకారం దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. కామన్ లక్షణాలు కొన్ని ఉన్నా డిఫరెంట్గా ఉండే లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని థెరపీస్ అనేది మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పిల్లాడికి ఏం కావాలి, ఆ థెరపీస్ కూడా కొన్ని కామన్ థెరపీసే అయినా వాళ్ళకి ఇచ్చే గోల్స్ అని కామన్గా ఉండవు. అకార్డింగ్ టు ద కిడ్ లెవెల్, వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళ మెంటల్ ఏజ్ అండ్ ఫిజికల్ ఏజ్ని బేస్ చేసుకుని థెరపీస్ని డిజైన్ చేయాల్సి ఉంటుందండి దీంట్లో.